సో గైజ్ లాస్ట్ వీడియోలో నేను ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందులో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో ద మెయిన్ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటంటే ల్యాండ్. సో నేను ల్యాండ్ కోసం చెప్పినప్పుడు మనకి ల్యాండ్ అన్నది నాట్ ఓన్లీ లైక్ కంపెనీ సెటప్కే కాదు, మేజర్లీ మనం ఫార్మింగ్ చేయడానికి యూజ్ చేస్తాం మన కంట్రీలో. సో మనం రూరల్ ప్రొడక్షన్కి ల్యాండ్ని దేనికి యూజ్ చేస్తాం? ఫార్మింగ్ చేస్తాం. సో ఫార్మింగ్ చేసి దాని నుంచి క్రాప్ ప్రొడక్షన్ వస్తే దాన్ని మనం అమ్మి లైవ్లీహుడ్ అన్నది చేస్తారు చాలామంది ఫార్మర్స్ రూరల్ ఏరియాలో. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా డిపెండ్ అపాన్ ఫార్మింగ్ అనమాట. సో ల్యాండ్ అన్నది యూజ్ చేస్తాం మనం ఫార్మింగ్ చేసినప్పుడు. సో ల్యాండ్ అన్నది ఫిక్స్డ్ రీసోర్స్ గైస్, అది మనం ఇంక్రీజ్ చేయడం అవ్వదన్నమాట. ఇప్పుడు 1 hectare ఆఫ్ ల్యాండ్ ఉందనుకోండి, అది 1 hectare ఆఫ్ ల్యాండ్గానే ఉంటుంది. దాన్ని మనం 2 hectares ఆఫ్ ల్యాండ్గా ఇంప్రూవ్ చేయలేం కదా. ద ఓన్లీ థింగ్ వీ కెన్ డూ ఈజ్ అదే ల్యాండ్లో మనం ఈల్డ్ ఏదైతే వస్తుందో, ఆ ప్రొడక్షన్ ఏదైతే వస్తుందో ల్యాండ్ నుంచి, అది మనం ఇంక్రీజ్ చేయగలం. కానీ ఆ ల్యాండ్ ఏరియా అన్నది మనం ఇంక్రీజ్ చేయలేము. ఓకే, ఆల్రెడీ మనం ఇండియాలో రూరల్ ఏరియాస్లో వేస్ట్ ల్యాండ్స్ అన్నీ కూడాను మనం కల్టివేషన్ చేయడానికి యూస్ చేసేస్తున్నాం అన్నమాట. సో దెర్ ఈజ్ నో మోర్ ల్యాండ్ ఇన్ ఇండియా టు ఇంక్రీజ్ అనమాట ఫర్ ద కల్టివేషన్ పర్పస్. సో ల్యాండ్ అన్నది ఫిక్స్డ్ రీసోర్స్. సో ల్యాండ్ అన్నది ఫిక్స్డ్ రీసోర్స్ అన్నది కాబట్టి మనం ప్రొడక్షన్ అన్నది ఓన్లీ త్రూ ఇరిగేషన్ ఫెసిలిటీస్, మల్టిపుల్ క్రాపింగ్, ఇలాంటి మోడర్న్ ఫార్మింగ్ చేసి మనం ప్రొడక్షన్ అన్నది ల్యాండ్ ఏరియాలో ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. లైక్ యూసేజ్ ఆఫ్ HYV సీడ్స్, ఇవన్నీ కూడాను. సో డిసడ్వాంటేజెస్ ఏంటి దీనివల్ల, ఈ మోడర్న్ ఫార్మింగ్ వల్ల? అంటే మోడర్న్ ఫార్మింగ్ మనము గ్రీన్ రెవల్యూషన్ తెచ్చాం గైస్ మన ఇండియాలో లేట్ 1960s తర్వాత. అంటే 1960 తర్వాత మనము గ్రీన్ రెవల్యూషన్ మన కంట్రీలో తెచ్చాము. సో గ్రీన్ రెవల్యూషన్ తెచ్చినప్పుడు మోడర్న్ ఫార్మింగ్ చేస్తామన్నమాట. సో మోడర్న్ ఫార్మింగ్ కన్సిస్ట్ ఆఫ్ యూజింగ్ మల్టిపుల్ క్రాపింగ్ చేయడం, అలానే ఇంప్రూవ్డ్ ఇన్పుట్స్ మనం అగ్రికల్చర్లో యూజ్ చేయడము, అలానే కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడము, పెస్టిసైడ్స్ యూజ్ చేయడము, హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ యూజ్ చేయడం, ఇవన్నీ కూడా మనకు మోడర్న్ ఫార్మింగ్ కిందకు వస్తాయి గైస్. సో ఈ మోడర్న్ ఫార్మింగ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది ల్యాండ్ ఏరియాలో. బట్ దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే హై కాస్ట్ అనమాట. ఈ గ్రీన్ రెవల్యూషన్, ఈ మోడర్న్ ఫార్మింగ్ అన్నది డెఫినెట్లీ హై కాస్ట్. ఆ ఫెర్టిలైజర్స్ అవన్నీ కొనడం చాలా కాస్ట్లీ థింగ్ అనమాట. అండ్ ఆల్సో గ్రౌండ్ వాటర్ అన్నది ఎక్కువగా యూస్ చేయాల్సి వస్తుంది ఈ మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్ చేసినప్పుడు. మనం HYV సీడ్స్ యూజ్ చేసినప్పుడు ఓవర్ యూజ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ అయితే అవుతుంది. దానివల్ల మనకి ఏంటి అంటే సాయిల్ ఫెర్టిలిటీ కూడా తగ్గిపోతుంది. కెమికల్ ఫెర్టిలైజర్స్ మనం యూస్ చేస్తాం కదా, దీనివల్ల మనకు సాయిల్కి ఏదైతే ఫెర్టిలిటీ ఉంటుందో ఆ ఫెర్టిలిటీ కూడా తగ్గిపోతుంది అన్నమాట. సో ఫెర్టిలిటీ తగ్గిపోతే ఆటోమేటిక్గా లేటర్ ఇయర్స్లో, అంటే మోడర్న్ ఫార్మింగ్ చేసిన కొత్తల్లో మనకి ఈల్డ్ అన్నది చాలా ఎక్కువ వస్తుంది. బట్ లేటర్ ఆన్ ఏమవుతుందంటే ఈ మోడర్న్ ఫార్మింగ్ వల్ల సాయిల్ ఫెర్టిలిటీ తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్గా క్రాప్ ప్రొడక్షన్ అన్నది తగ్గిపోతుంది లాంగర్ రన్లో అనమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్ అనమాట. లేటర్ ఆన్ నేను మీకు కంటిన్యూ చేస్తాను. అండ్ ఇక్కడ ఒక గ్రాఫ్ అయితే ఇచ్చాను చూడండి. మన ఇండియాలో 1950 నుంచి 1990 వరకు కనుక మనం చూసినట్లుగా అయితే క్రాప్ ప్రొడక్షన్ అన్నది ప్రొడక్షన్ అన్నది మనకి డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయింది గైస్. 132 million hectares నుంచి 186 million hectaresకి ల్యాండ్ ఏరియా, ఇది మన ఇండియాలో ల్యాండ్ ఏరియాని ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు మన ల్యాండ్ ఏరియా ఎంత ఉందంటే 2017 అకార్డింగ్ టు ద డేటా, 2017లో మనం చూసుకుంటే 200 million hectares ఆఫ్ ల్యాండ్ అన్నది ఇప్పుడు మన కంట్రీలో కల్టివేషన్ కింద మనం యూజ్ చేస్తున్నాం. అండ్ దిస్ ఈస్ ద సాచురేషన్ పాయింట్. ఇంతకన్నా ఎక్కువ ల్యాండ్ ఇంక్రీజ్ చేయడానికి మన దగ్గర లేదు. సో అందువల్లనే మనం మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్ యూజ్ చేస్తున్నాము. బట్ మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్ వల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ మీకు అవి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట.
సో హోప్ మీకు ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో ద మేజర్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ల్యాండ్, అండ్ ల్యాండ్కి ఉన్న లిమిటేషన్ కోసం మనం డిస్కస్ చేసుకున్నాము. ఆ లిమిటేషన్ వల్ల మనం మోడర్న్ ఫార్మింగ్ అన్నది ఫాలో అయ్యాం. బట్ మోడర్న్ ఫార్మింగ్ వల్ల అగైన్ దేర్ ఆర్ లిమిటేషన్స్ ఇన్ మోడర్న్ ఫార్మింగ్ అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా మనకి జిఎస్లో చాలా బాగా యూజ్ అవుతుంది. జిఎస్ పేపర్ 3లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు గైస్. వాట్ ఆర్ మేజర్ కాన్స్ట్రెయింట్స్ ఇన్ ఇంక్రీజింగ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా అండ్ హౌ టు ఇంక్రీజ్ ప్రొడక్షన్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అలానే మోడర్న్ ఫార్మింగ్ వల్ల మనకి ఎటువంటి లిమిటేషన్స్ ఉన్నాయి, హౌ టు ఓవర్కమ్ ద కన్స్ట్రెయింట్స్ ఆర్ లిమిటేషన్స్ ఇన్ మోడర్న్ ఫార్మింగ్ అని చెప్పి అడుగుతూ ఉంటారు. అండ్ గవర్నమెంట్ ఏమైనా తెచ్చిందా స్కీమ్స్ అని చెప్పి మనం కోట్ చేస్తూ ఉండాలి. సో జిఎస్లో ఈ డేటా అన్నది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఆన్సర్ రైటింగ్లో మీరు కోడ్ చేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది పార్ట్ 2 అన్నమాట. 9th క్లాస్ ఎన్సీఆర్టీ చాప్టర్ 1 పార్ట్ 2 ఇది. నెక్స్ట్ పార్ట్ 3 అయితే నేను రిలీజ్ చేస్తాను. అందులో ఫర్దర్గా ఈ చాప్టర్లో ఏం చెప్పారు అన్నది నేను మీతో చెప్తాను గైస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ నైస్ డే. అండ్ టీచింగ్ కనుక నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.